ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే ఆర్కేనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ రెండు కేసుల క్లోజర్కి సంబంధించి ఆయనకి నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది, ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఆర్కే గారిని అడిగి తెలుసుకోబోతున్నాం. సో ఓవరాల్గా ఇప్పటిదాకా మనం మెన్షన్ చేసిన కుంభకోణాలు, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం, వీటన్నిటిపైన ఈ కేసుల్ని మొదటి నుంచి కూడా చూస్తున్న వ్యక్తి మాజీ ఏఏజీ. వీటి స్టేటస్ గురించి, ఈ అంశాల్లో ఏం జరుగుతోందనే విషయాలు మనం పొన్నవోలు గారితో మాట్లాడబోతున్నాం. ఆర్కే గారు, మీకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది రెండు కేసుల్లో. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకి సంబంధించి క్లోజ్ చేస్తున్నాము అనే రీజన్స్ ఏం చూపించారు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏం చూపించారు, మీకు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మా అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు 2014 జూన్ ఆ ప్రాంతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. జూన్ మాసంలో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్లో 2014 డిసెంబర్లో ఆయన అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేశాడు బయటికి. ఈ మధ్య కాలంలో ఆయనకు తెలుసు కాబట్టి అమరావతి ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏమేమి రావచ్చు అనేదాన్ని ఆయన తన మనుషులకి ముందుగానే చెప్పుకొని ఆయన తనకి కావాల్సింది, తన వాళ్ళకి కావాల్సింది అన్నీ కలిపి లబ్ధి పొందాలి అనే ఆలోచనతోటి అనేక స్కాములు చేసినటువంటి వాటిల్లో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి, అసైన్ ల్యాండ్ ఒకటి. ఈ రెండింటికి సంబంధించి ఒక క్షణం ముందు అసైన్ ల్యాండ్స్కి సంబంధించి పోలీసులు, సిఐడి పోలీసులు, ఇప్పుడు ఉన్నటువంటి సిఐడి పోలీసులు కనీసం నాకు మేము ఈ కేసుని మిస్టేక్ ఆఫ్ యాక్ట్ కింద క్లోజ్ చేస్తున్నాము అనే నోటీసు ఇవ్వలేదు నాకు. కానీ వాళ్ళు గౌరవ హైకోర్టుకి తెలియపరిచినప్పుడు గౌరవ న్యాయమూర్తి గారు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతనికి మీరు నోటీస్ ఇచ్చారా అని అడగటము, న్యాయమూర్తి అడిగిన దాని మీదట వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఏమండి మీకు న్యాయమూర్తి గారు ఈ విధంగా చెప్పారు, నోటీస్ ఇవ్వమన్నారు, ఈ కేసుని క్లోజ్ చేస్తున్నాము అని. నేను వెంటనే గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం, ఇప్పుడు దాని మీద వాద ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయమ్మా. ఇక రెండోది పోతే అతి ముఖ్యమైనటువంటి ఈ కేసు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మొదటిసారి ఇవ్వలేదు, న్యాయమూర్తికి ఈయన చెప్పాడు అసైన్ ల్యాండ్ కేసులో మనం నోటీసు మిస్టేక్ ఆఫ్ యాక్ట్ కింద మూసేస్తున్నాము అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళా మనం ఈయనకి నోటీస్ ఇవ్వకపోతే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా ఈయన మళ్ళా గౌరవ న్యాయమూర్తి దగ్గరికి వెళ్తాడు అనే భయంతో సిఐడి పోలీసు వారు నాకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుని మేము మిస్టేక్ ఆఫ్ యాక్ట్ కింద మూసేస్తున్నామని చెప్పేసి నోటీస్ ఇచ్చి వారం రోజుల్లో మీరు ఏసీబీ కోర్టు విజయవాడకి వచ్చి మీరు ఉన్నటువంటి వాదనలు వినిపించుకోండి అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత నేను న్యాయమూర్తి గారిని, గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఒక క్షణం ఈ కేసు గురించి అందరూ విఘ్నులైనటువంటి మేధావుల్ని, అడ్వకేట్లని, ప్రజల్ని ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే అమ్మ ఈ మధ్యకాలంలో చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు, అసలు రోడ్డే లేదు కేసు ఏంది అనేది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బినామీలు ఏ విధంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతోటి వాళ్ళు సుమారు 2,500 కోట్ల రూపాయల స్కామ్ చేయదలిచి లబ్ధి ఆల్రెడీ పొందేశారు. ఈ కేసులో నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ కేసు ఎలా అవుతుంది అనే దానికి వీళ్ళు చేసినటువంటి తప్పుడు విధానం ఏదైతే ఉందో, దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంలో ఆ రోజున సుర్బానా జురాంగ్ అనే ఒక సింగపూర్ కంపెనీకి టెండర్ పిలిచి ఇవ్వాల్సినటువంటి పనిని కేవలం నామినేషన్ బేసిస్ మీద అప్పజెప్పి మళ్ళా తిరిగి వాళ్ళైతే సరిగా మనం చెప్పినట్టు వినరేమో, కొన్ని దాచిపెట్టాల్సి వస్తాయి అనేది వాస్తవాలు అని చెప్పి తలచి వాళ్ళకి చెప్పి ఎస్టీయూపీ అనే చెప్పేసి ఒక హైదరాబాదు ఇంకొక ప్రైవేట్ కన్సల్టెంట్ని పెట్టుకోవడం జరిగింది. వీళ్ళకి ప్రభుత్వ ఖజానా నుంచి సుమారు 20 కోట్ల రూపాయలు ఆ రోజునే చెల్లించారు. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు లేదు అని చెప్పి రోడ్డే లేదు కేసు ఏంటి అనే దానికి మొట్టమొదటగా 20 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ రోడ్డు అలైన్మెంట్ కోసం ఎందుకు ఖర్చు చేశారు అనే దాన్ని అందరూ గమనించుకోవాలి. అదేవిధంగా రెండవది, జూన్ నెల 2014లో తెలుగుదేశం వచ్చిన రోజు నుంచి డిసెంబర్ 2014 మధ్య 6 నెలల కాలంలో అప్పటికే కొన్ని భూములు
అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాజా, అదేవిధంగా తాడికొండ ప్రాంతం మండలంలో ఉన్నటువంటి కంతేరు, ఈ ప్రాంతాల్లో లింగమనేని వారికి అంతకుముందు కొన్ని భూములు ఉన్నాయి, మరికొన్ని భూములు కొన్నారు. ఇవి సుమారుగా 500-600 ఎకరాలు వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. అదేవిధంగా నారాయణ గారికి, అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి సుమారు 150 నుంచి 200 ఎకరాల మధ్య నారాయణ గారు, నారాయణ గారి భార్య, ఆయన కూతురు, ఆయన అల్లుడు, వీళ్ళందరి పేర్ల మీద కొనడం జరిగింది. అదేవిధంగా హెరిటేజ్కి సుమారు 18 ఎకరాలు ఆ సమయంలో మరి లింగమనేని రమేష్ గారు అమ్మటం జరిగింది. అదేవిధంగా లింగమనేని రమేష్ గారు సుమారు 2.5 ఎకరాలు పవన్ కళ్యాణ్ గారికి అమ్మటం జరిగింది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి లింగమనేని రమేష్ గారు అమ్మారు, చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్కి లింగమనేని రమేష్ గారికి అమ్మారు. ఎంతకు అమ్మారంటే ఎకరం 8 లక్షల రూపాయలకి అమ్మారు. ఇది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. రాజధానికి ముందు ఎంత రేటు ఉంది ఈ ప్రాంతంలో ఎకరము, రాజధానిగా డిక్లేర్ చేయబడిన తర్వాత ఎంత ఉంది అంటే ఇవన్నీ ముసుగులో చేశారు కాబట్టి సుమారు 2,500 రూపాయల లబ్ధి వీళ్ళు పొందేశారు ఆల్రెడీ. అంతేకాదు అప్పుడు నేను 2022 ఆ ప్రాంతంలో బహుశా ఏప్రిల్ నెలలో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఆ కంప్లైంట్ నా నియోజకవర్గంలో నాకు తెలిసినటువంటి సమాచారం, అదేవిధంగా ఆర్టీఐ ద్వారా నేను సేకరించుకున్నటువంటి డాక్యుమెంట్లని సేకరించుకొని అవన్నీ తీసుకొని వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను. నా కంప్లైంట్ ఇట్ సెల్ఫ్ అరౌండ్ 80 పేజెస్ ఉంటుందమ్మా. అంతగా నేను ఎవిడెన్స్లన్నీ నేను కలెక్ట్ చేసుకొని సంపాదించుకొని నేను సిఐడి వారికి నేను ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చినప్పుడు సిఐడి వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేసింది. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత వాళ్ళు ఎంత గొప్పగా పనిచేశారు ఆ రోజున పోలీసులు అని అంటే సుమారు ఒక 10,000కు పైగా డాక్యుమెంట్లు మొత్తం వీళ్ళు కలెక్ట్ చేశారు ఒక 1-2 సంవత్సరాల కాలంలో. ఏమేమి డాక్యుమెంట్లు కలెక్ట్ చేశారు అని అంటే నారాయణ గారికి అసలు ఈ కేసులో ఫస్ట్ ఇంకొక మాట, ఈ కేసులో ఎవరు ముద్దాయిలుగా ఉన్నారు అనే దానికి వస్తే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, 2 మున్సిపల్ శాఖ మంత్రి అప్పటి మంత్రి నారాయణ గారు, అదేవిధంగా లింగమనేని రమేష్ గారు, లింగమనేని రమేష్ గారి సోదరులు, అదేవిధంగా ఆర్కే హౌసింగ్ అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది, ప్రైవేట్ ప్రాజెక్టు, దానికి సంబంధించి అంజనీ కుమార్ గారు, ఈ విధంగా హెరిటేజ్ సంస్థ A14గా ఈ విధంగా సుమారు మంత్రి నారాయణ గారి భార్య, ఆయన కూతురు, అల్లుడు, ఇదే విధంగా LEPL కంపెనీలు సుమారు 20 మంది ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి అప్పటి ఏపీ సిఐడి సాక్ష్యాధారాలు మొత్తం సేకరించింది. ఎక్కడి నుంచి సేకరించింది? MAUD, రెవెన్యూ, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు సాక్ష్యాధారాలు సేకరించింది. ఏమేమి సాక్ష్యాధారాలు సేకరించారు? ఏ కంపెనీ నుంచి ఏ వ్యక్తికి, ఏ వ్యక్తి నుంచి ఏ కంపెనీకి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, డబ్బులు మనీ ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పి కొన్ని అకౌంట్లను సీజ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను వీళ్ళు సేకరించడం జరిగింది. అదేవిధంగా హెరిటేజ్కి సంబంధించి ఆ రోజున లోకేష్ గారు డైరెక్టర్గా ఉన్నారు హెరిటేజ్కి. ఆయనకి లోకేష్ గారికి, మంత్రి నారాయణ గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, MAUDకి సంబంధించినటువంటి గవర్నమెంట్ అధికారులకి వీళ్ళందరికీ మధ్య సుమారు 250 పైచిలకు వీళ్ళకి ఈమెయిల్స్ కానివ్వండి, వాట్సాప్ మెసేజ్లు కానివ్వండి, రిటర్న్ డాక్యుమెంట్లు కానివ్వండి, ఇవన్నీ దొరికినాయి. ఇవన్నీ సంపాదించుకున్నటువంటి సిఐడి సుమారు 10,000 డాక్యుమెంట్లను వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని, ఎఫ్ఐఆర్ కూడా ఒకసారి గమనిస్తేనండి, అంటే న్యాయవాదులందరికీ తెలుస్తుంది, కొద్ది గొప్ప నాలెడ్జ్, లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. 120B, అదేవిధంగా 420 IPC, ఇవన్నీ IPC సెక్షన్స్, 420, 34, 35, 36, 37, 166, 167, 217 ఆఫ్ IPC, అదేవిధంగా PC యాక్ట్ ఆఫ్ 1988 కింద సెక్షన్ 13 ఆఫ్ 1A, సెక్షన్ 13 ఆఫ్ 2, వీటన్నిటి కింద వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి చివరికి 2024లో ఛార్జ్ షీట్ కూడా వేశారు. ఆ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వీళ్ళు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు కాగానే ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఒకవేళ కేసే లేదు
మేమేం తప్పు చేయలేదు, మరి పోలీసులు కానివ్వండి, చట్టం కానీ తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి నమ్మినటువంటి అందరూ కానివ్వండి, లేదా ఊరికి ఇట్లాంటి డబ్బా మాటలు చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, ఈ ఎఫ్ఐఆర్ నమోదు కాగానే వెంటనే మరి మీరు అసలు స్కామే లేదు, రోడ్డే లేదు అని ఇవాళ మీరు మీకు అనుకూల మీడియా ద్వారా కానివ్వండి, సోషల్ మీడియాలో మీరు ప్రజలను తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీరు యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు పరిగెత్తారండి? ఇవాళ ఒక నాకు తెలిసి లోకేష్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నారు టిల్ టుడే. లోకేష్ గారిని కూడా పోలీసులు అడగటానికి వెళ్తే ఏం జరిగిందంటే, మిమ్మల్ని అడగటానికి వస్తున్నాము అని అంటే ఆయన వెంటనే 41A నోటీసు, వీళ్ళు ఇచ్చినటువంటి చట్టం ప్రకారం అప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి 41A నోటీస్ మీద కోర్టుకు పోయాడు. ఎందుకు? నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో, నేను తప్పు చేశాను కదా, నా సుమారు 250 పైచిలుకు సాక్ష్యాధారాలు పూర్తిగా దొరికినాయి అని భయపడ్డటువంటి లోకేష్ గారు ఆ రోజున మరి 41A నోటీసు మీద ఆ రోజున కోర్టుకు పరిగెత్తితే కోర్టు మీరు విచారించుకోండి అని చెప్పడం జరిగింది పోలీసులకి. సో ఎండ్ ఆఫ్ ది డే ఆధారాలు సాక్ష్యాలు అన్ని ఇచ్చిన మీపైనే అసలు ఆధారాలు ఏం లేవు, కేసు మూసేస్తామని మీకే చెప్తున్నారు. అదే వస్తున్నానమ్మా. ఇంత పకడ్బందీగా ఆ రోజున కష్టపడి పోలీసులు సుమారు 200 పైచిలుకు వ్యక్తులని వాళ్ళు ఎవిడెన్స్ కింద సాక్ష్యాధారులుగా వాళ్ళు సంపాదించుకున్నటువంటి 161 స్టేట్మెంట్లు కానివ్వండి, అదేవిధంగా అనేక మంది ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్ అధికారులు, నాగులాపల్లి శ్రీకాంత్ గారు కానివ్వండి, చెరుకూరి శ్రీధర్ గారు కానివ్వండి, అజయ్ జైన్ గారు కానివ్వండి, అదేవిధంగా అప్పటి సిఆర్డిఏలో ఉన్నటువంటి ఇతర ఉన్నతాధికారులు కానివ్వండి, ఎస్టీయూపీ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈవెన్ 164 స్టేట్మెంట్లు ఇచ్చారమ్మా. సెక్షన్ 173 ఛార్జ్ షీట్ వేసిన తర్వాత గౌరవ న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి, దాని ముందేలేండి, గౌరవ న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి 164 స్టేట్మెంట్లు ఇచ్చారు. 161 స్టేట్మెంట్ని కనీసం కన్సిడరేషన్ తీసుకోకపోయిన న్యాయస్థానము 164 స్టేట్మెంట్ని కన్సిడర్ చేస్తుంది అనే సంగతి ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు. అంటే 164లు ఉన్నా కూడా భయం లేదు, వేలాది సాక్ష్యాధారాలు, పేజీల సాక్ష్యాధారాలు ఉన్నా మాకు భయమేం లేదు, ఎంతమంది సాక్షులను విచారించుకున్నా మాకు భయమేం లేదు, మేము అధికారంలో ఉన్నాము. ఒకే ఒక్క మాట, మేము అప్పుడున్నటువంటి పోలీసుల్ని ఇప్పుడు వాడుకుంటూ అదే పోలీసులు ఎవరైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎవరైతే ఆ రోజున చంద్రబాబు నాయుడు అండుకో ఈ విధంగా స్కామ్ చేశారు, 2500 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ కూడా వేశారు, అదే పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఐఓ గారి మీద, అదేవిధంగా ఎస్ఐ గారు, సిఐ గారు, వీళ్ళందరి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఐపీఎస్ ఆఫీసర్ల ద్వారా నాకేం భయం కూడా లేదమ్మా. ఎందుకంటే నేను ఇవాళ సాక్ష్యాధారాలు నేను అందించినటువంటి కేసులో ఇవాళ దీన్ని ఇంత తక్కువ ఎంఓఎఫ్ అంటే 3 అక్షరాలు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మీరు కొట్టేపిస్తారా? దానికి ప్రయత్నాలు చేస్తారా? ఇదంతా ఎవరు చేపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా మంత్రి నారాయణ గారు. వాళ్ళు ఇంకొక మాట కూడా అమ్మా, యాంటిసిపేటరీ బెయిల్ ఏ షరతుల మీద ఇచ్చారండి వీళ్ళందరికీ? ఎట్టి పరిస్థితుల్లో మీరు సాక్షులను కానివ్వండి, సాక్ష్యాధారాలను కానివ్వండి ప్రభావితం చేయరాదు అనే ఒక కండిషన్ ఉంటుంది యాంటిసిపేటరీ బెయిల్ మీద. ఇది ఉన్నప్పటికీ కూడా 2024 ఎన్నికల సమయంలో నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనే ఒక పుస్తకాన్ని పట్టుకొని, మేము రేపు అధికారంలోకి రాగానే మా రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తాము, ఏ అధికారులు అయితే మా మీద కేసు పెట్టారో పోలీసు అధికారులు వాళ్ళందరికీ మేము చుక్కలు చూపిస్తామని చెప్పి ఆ రోజునే బెదిరించారు. అందుకనే బెయిల్ క్యాన్సిల్ చేయాలని కూడా నేను గౌరవ న్యాయస్థానాన్ని ఇవాళ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఆర్కే గారు, ఇక్కడ మిమ్మల్ని ఒక్కసారి నేను ఇంటరప్ట్ చేస్తా. మీరు సాక్షుల్ని బెదిరించడం వరకే మాట్లాడుతున్నారు. సాక్షుల్ని మాత్రమే కాదు, దర్యాప్తు సంస్థల్ని, దర్యాప్తు అధికారులని కూడా బెదిరించే ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించిన ఒక ఎవిడెన్స్ కూడా మన దగ్గర ఉంది.